ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్‌లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్‌లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. భూమి మీద కొన్ని కోట్ల సంఖ్యలో ఇళ్ళు అయితే ఉంటాయి, కానీ కొన్ని ఇళ్ళు మాత్రం వాటిలో ఒకప్పుడు నివసించిన వాళ్ళవి కావచ్చు, లేదంటే అక్కడ చనిపోయిన వాళ్ళవి కావచ్చు, వాళ్ళ యొక్క ఆత్మలతో నిండిపోయి ఉంటాయి. అవి చాలా హాంటెడ్ ప్లేసెస్గా పేరు తెచ్చుకోబడుతూ ఉంటాయి. సో అలాగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక 5 ఫేమస్ హాంటెడ్ హౌసెస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా చాలా ఉన్నాయి ఇలాంటి హాంటెడ్ హౌసెస్, కానీ వాటిలో ఈ 5 మాత్రం చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, మౌంటే క్రిస్టో హోమ్స్టెడ్, ఆస్ట్రేలియా. ఈ హిస్టారికల్ హౌస్ అనేది ఆస్ట్రేలియాలో ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క కన్స్ట్రక్షన్ టైం నుంచే ఇది ఆత్మలతో సహవాసం చేస్తుందని చెప్పుకోవాలి. 1885లో క్రాలీ ఫ్యామిలీ మొట్టమొదటిసారిగా ఈ ఇంటిలో నివసించడం జరిగింది. అండ్ వాళ్ళే ఈ ఇంటిలో ఎన్నో మరణాలని కళ్ళారా చూశారు. అంటే ఈ ఇంటి లోపల ఒక మహిళ మెట్లపై నుంచి పడిపోయి చనిపోయింది. ఒక మెయిడ్ ఏమో ఈ ఇంటి యొక్క పైన ఉన్న బాల్కనీ నుంచి కింద పడిపోయి చనిపోయింది. ఆ తర్వాత ఒక వికలాంగుడు ఈ ఇంటి దగ్గరలోనే కాలిపోయి చనిపోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత మానసిక స్థితి సరిగ్గా లేని హారోల్డ్ అనే ఒక వ్యక్తిని ఈ ఇంటిలోనే సుమారుగా 40 ఏళ్ల పాటు కేర్ టేకర్స్ కంప్లీట్గా చైన్లు వేసి లాక్ వేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత అతను తనను తానే చంపేసుకోవడం జరిగింది. అండ్ అది కూడా ఎప్పుడంటే ఆమె తల్లి చనిపోయింది. ఆమె తల్లి చనిపోయిన నెక్స్ట్ డేనే ఇతను కూడా చనిపోవడం జరిగింది. సో అలాగా వాళ్ళ ఆత్మలు, వీళ్ళందరి ఆత్మలు కూడా ఇక్కడే తిరుగుతున్నాయంట. అండ్ ఆ తర్వాత క్రాలీస్ ఈ ఇంటిని ఫైనల్గా 1948లో వదిలేశారు. ఆ తర్వాత ఈ ఇంటిని కొంతమంది కేర్ టేకర్స్కి అయితే అప్పజెప్పేయడం జరిగింది. అండ్ వాళ్ళలో ఒక వ్యక్తిని కూడా ఈ ఇంటిలో ఎవరో చంపేశారు. అండ్ ఎవరు చంపారనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఇన్ని దారుణమైన సంఘటనలు అనేవి ఈ ఇంటి లోపల జరగడం వల్ల వాళ్ళందరి ఆత్మలు కూడా ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటాయని చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. రాత్రి అయితే ఇక్కడ గోస్ట్లీ ఫిగర్స్, కంటికి కనిపించని ఏవేవో పొగలు, తర్వాత లైట్ అనేవి ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, వాటంతా అవే జరగడం, ఏవేవో వింత వింత శబ్దాలు, జంతువుల అరుపులు ఇవన్నీ వినిపిస్తూ ఉండేవి. కానీ వీటికి ఇప్పటికీ కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. సో అందుకని ఈ మాంటే క్రిస్టో హోమ్స్టెడ్ని కూడా ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత హాంటెడ్ ప్లేసెస్లో ఒకటిగా చూస్తారు. అండ్ ఆస్ట్రేలియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో దీన్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచుతారు. మార్గే వాట్నెడ్, ఇది ఒక హాంటెడ్ వికారేజ్. ఇది స్వీడన్లో ఉంటుంది. ఇది ఒక హాంటెడ్ వికారేజ్. దీన్ని స్వీడన్లోని మోస్ట్ హాంటెడ్ హౌసెస్లో ఒకటిగా పిలుస్తూ ఉంటారు. దీన్ని 1876లో నిర్మించడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు పారానార్మల్ ఇన్సిడెంట్స్ అనేవి ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ అఫీషియల్గా డాక్యుమెంటేషన్ జరిగిన పారానార్మల్ ఇన్సిడెంట్ అయితే 1927 జరిగింది. ఆ టైంలో ఇంటిలో నివసిస్తున్న వాళ్ళు చాలా రకాల కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే అటక మీద పెట్టిన బట్టలు అనేవి ఆటోమేటిక్గా వాటంతట అవే చిరిగిపోతూ ఉండేవంట. అండ్ వాళ్ళు చూస్తుండగానే ఏదో ఒక వింతైన క్రియేచర్ అనేది వాళ్ళ కళ్ళ ముందు కనిపించడం, మళ్ళీ అది సడన్గా మాయమైపోవడం, ఇలాగ జరుగుతూ వచ్చిందంట. అండ్ 1930ల కాలంలో ఈ ఇంటిలో ఒక ప్రీస్ట్ నివసించేవాడంట. ఆయన కూడా ఇలాగే ఒక ఉమెన్ గ్రే కలర్ డ్రెస్ వేసుకొని ఆ ఇంటి లోపల తిరుగుతూ ఉండేదంట. అండ్ ఆమె దగ్గరికి వెళ్ళడానికి చూస్తేనేమో ఆమె కళ్ళ ముందే మాయమైపోయేదంట. ఆ తర్వాత అతను కూడా ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత 1940లలో ఒక వ్యక్తి, అతని భార్య ఈ ఇంటి లోపల నివసించేవారు. అండ్ వాళ్ళకు కూడా చాలా పారానార్మల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురయ్యాయి. కొన్ని ఆబ్జెక్ట్స్ వాటంతటా అవే మూవ్ అవ్వడం, అండ్ అంతేకాకుండా గెస్ట్ రూమ్స్లో ఏవో సౌండ్స్ రావడం, అర్ధరాత్రి సడన్గా వీళ్ళకి మెలకు వచ్చి పక్కన చూస్తే 3 ఆడవాళ్ళు వీళ్ళ మంచం పక్కన కూర్చొని కనిపించడం, అండ్ వాళ్ళు వీళ్ళని చూడగానే సడన్గా మాయమైపోవడం, ఇలాగా చాలా సంఘటనలు అయితే వాళ్ళకి ఎదురయ్యాయి. అండ్ 1945లో ఎరిక్ లింగ్డ్రన్ అనే ఒక వ్యక్తి కూడా ఈ ఇంటి లోపలికి వెళ్ళాడు. అండ్ అతను ఈ ఇంటి లోపల తనకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కూడా ఒక బుక్ రూపంలో రాయడం జరిగింది. ఒకసారి అతను ఒక కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీతో సహా ఎవరో అతను బయటకు విసిరేశారంట. బట్ అక్కడ ఎవరూ కూడా లేరు. ప్రస్తుతానికైతే ఆ ఇంటిని కంప్లీట్గా ఒక రెస్టారెంట్లా మార్చేయడం జరిగింది. అండ్ గెస్ట్ హౌస్లా కూడా వాడుతున్నారు కొన్ని రూమ్స్ని. సో ఒకవేళ ఎవరైనా బాగా ధైర్యవంతులు ఉన్నట్టయితే ఒక నైట్ అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మీరు అక్కడ స్టే చేసినట్టు మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు, మోస్ట్ హాంటెడ్ హౌస్లో మీరు స్టే చేశారు అని. నెంబర్ 3, ద వైట్ హౌస్, వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ. ఇది ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఫేమస్ హౌస్లో ఒకటి. అండ్ అంతేకాకుండా మోస్ట్ హాంటెడ్ హౌస్లో కూడా ఒకటి. అండ్ ఈ వైట్ హౌస్ గురించి మనకు అందరికీ కూడా తెలిసింది ఏంటంటే ఇది జస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా యొక్క హౌస్ అని. కానీ దీని గురించి మనకు తెలియాల్సిన చరిత్ర ఇంకా చాలా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ పారానార్మల్ స్టోరీస్ కూడా అంతే దారుణంగా ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్లోని మోస్ట్ హాంటెడ్ హోమ్స్లో దీన్ని కూడా ఒకటిగా చెప్తూ ఉంటారు. ఒకసారి విన్స్టన్ చర్చిల్ ఈ వైట్ హౌస్కి వెళ్ళాడంట. అయితే ఆ టైంలో అతనికి
యూకే యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన లింకన్ అతని యొక్క బెడ్రూమ్లో కనిపించాడంట. అప్పుడే చర్చిలో స్నానం చేసి అక్కడ ఉన్న ఫైర్ ప్లేస్ దగ్గరకు వస్తూ ఉంటే అక్కడ అతనికి లింకన్ అయితే కనిపించాడంట. అండ్ అప్పటి నుంచి కూడా అతను ఆ రూమ్లో స్టే చేయడానికి అయితే ఇష్టపడలేదు. అండ్ అతనే కాదు, చాలామంది అబ్రహం లింకన్ యొక్క ఆత్మని అక్కడ చూసామని చెప్పారు. టెడీ రూజ్వెల్ట్ కావచ్చు, హెర్బర్ట్ హూవర్ కావచ్చు, డై ఐజెన్హవర్ కావచ్చు, ఫస్ట్ లేడీస్ అయిన జాకీ కెనడీ కావచ్చు, లేడీ బర్డ్ జాన్సన్ కావచ్చు, ప్రెసిడెన్షియల్ చిల్డ్రన్ అయిన సూషన్ ఫోర్డ్, అలాగే మారియన్ రేగన్, మెరీనానా, వీళ్ళందరూ కూడా లింకన్ అయితే చూడడం జరిగింది. అండ్ వీళ్ళందరూ కూడా సేమ్ ఆ ఫైర్ ప్లేస్ దగ్గరే చూడడం జరిగింది. అండ్ ఒకసారి క్వీన్ విల్మా ఆఫ్ నెదర్లాండ్స్ ఈమె కూడా ఇక్కడ స్టే చేసింది. అండ్ ఆ రోజు రాత్రి ఎవరో ఆమె డోర్ని నాక్ చేసినట్టుగా ఆమెకు అనిపించింది. ఎవరిని అడిగితే ఆమెకి ఎటువంటి సమాధానం కూడా రాలేదు. అయితే కొంతసేపు చూసిన తర్వాత ఆమె వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అక్కడ హాల్వేలో ఆమెకి అబ్రహం లింకన్ యొక్క ఆత్మనే నుంచొని కనిపించిందంట. అండ్ ఆమె కళ్ళ ముందే ఆత్మ మాయమైపోయిందని కూడా చెప్పింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ అయిన ఆండ్రూ జాక్సన్కి మరొక ఆత్మ కూడా కనిపించింది. కాకపోతే ఈసారి అది లింకన్ ఆత్మ కాదు, అది అబిగైల్ ఆడమ్స్ అనే ఒక అమ్మాయి యొక్క ఆత్మ. ఆమె ఆత్మ అనేది ఈస్ట్ రూమ్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుందంట. అండ్ ఆ ప్రాంతంలోనే ఆమె తన యొక్క లాండ్రీని ఉపయోగించి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, అంటే ఉరి వేసుకొని. చాలామంది ఐ విట్నెస్లు ఏమని చెప్తారంటే ఆమె ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది అండ్ తన చేతుల్ని బాగా అవుట్ స్ట్రెచ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆమె చేతులు ఇప్పటికీ లాండ్రీ బాస్కెట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ చాలా మాటలు అయితే చెబుతూ ఉంటారు. అండ్ ఆమె ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా మారిపోతుందంట. అండ్ మనుషులు ఎవరు లేకపోయినా కూడా ఫుడ్ స్టెప్స్ అనేవి వినిపిస్తాయి, వాయిస్లు వినిపిస్తాయి, నాక్స్ వినిపిస్తాయి, స్క్రీమ్స్ వినిపిస్తాయి, ఇలాగా చాలానే వినిపిస్తూ ఉంటాయి. సో ఆమె ఆత్మ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు. సో 1600 సంవత్సరాల నాటి ఒక హాంటెడ్ హౌస్ ఇది. నెంబర్ 4, బెర్క్లీ హౌస్, ఏ లార్జ్ విక్టోరియన్ హౌస్. ఈ బెర్క్లీ స్క్వేర్ అనేది సెంట్రల్ లండన్లో ఉంటుంది. ఇది అప్పటి కాలం నాటి అత్యంత పురాతనమైన బిల్డింగ్స్లో ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటివరకు దీనికి ఎటువంటి మార్పులు కూడా చేయలేదు. అయితే లండన్లో దీనికి మరొక పేరు కూడా ఉంది, అదేంటంటే మోస్ట్ హాంటెడ్ హౌస్ ఇన్ ద సిటీ అని. అండ్ ఆబ్వియస్లీ యూకేలో కూడా. సో కథ ప్రకారం అయితే ఈ ఇంటి యొక్క పై కిటికీల్లోంచి ఒకసారి ఒక అమ్మాయి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎందుకంటే ఆమె యొక్క అంకుల్ అబ్యూజ్ చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఆమె యొక్క ఆత్మ అనేది ఈ ప్రాంతంలో తిరుగుతోంది. అండ్ చాలామందిని భయపెట్టి ఈవెన్ కొంతమంది గుండెపోటుతో చనిపోయేలా కూడా చేస్తుంది అనేది చాలామంది చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంటిలో మరొక సంఘటన కూడా జరిగింది. అదేంటంటే ఒకసారి ఒక అబ్బాయి విపరీతంగా అల్లరి చేస్తున్నాడని, గోల్ చేస్తున్నాడని ఒక రూమ్లో పెట్టి బాగా బంధించేశారు అతన్ని. అండ్ అది కూడా ఇప్పుడు కాదు, విక్టోరియన్ ఎరా టైంలో. అండ్ అతను ఆ రూమ్లో బంధించేసి కేవలం ఆ ఇంటి యొక్క కీ హోల్లోంచి మాత్రమే ఫుడ్ లోపల పంపించేవానట. కీ హోల్లోంచి ఎంత ఫుడ్ వెళ్తుంది మహా అయితే 2-3 మెతుకులు వెళ్తాయి. సో అలాగ పంపించేసరికి అతనికి కంటిన్యూస్గా అందులో ఉంచేసరికి అతనికి పిచ్చెక్కిపోయి ఆ రూమ్లోనే చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి అతని ఆత్మ కూడా ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. 1985లో దీన్ని మిస్టర్ మేయర్స్ కొనుక్కోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆమె యొక్క ఫియాన్సీకి అతనితో బ్రేకప్ అయితే అయ్యింది. సో అతను కూడా ఒక రూమ్లో తనను తాను బంధించేసుకుని అతను కూడా పిచ్చెక్కిపోయి అతను కూడా చనిపోయాడు. అతను కూడా ఇక్కడ ఆత్మగా తిరుగుతున్నాడు అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఈ హాంటెడ్ రెప్యుటేషన్ అనేది ఆ ఇంటి యొక్క వాల్యూతో పాటుగా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. అయితే ఆ తర్వాత ఈ ఇంటిలో లార్డ్ లైట్ ఆల్టన్ అనే ఒక వ్యక్తి నివసించాడు. అయితే అతని దగ్గర గన్ ఉంది. ఒకరోజు అతనికి ఇలాగా ఏదో ఒక వింత జీవి తన మీదకి దాడి చేయడానికి వస్తున్నట్టుగా అనిపించింది, అంటే ఒక ఆత్మ లాంటి క్రియేచర్ ఏదో. అతను ఏం చేశాడంటే తన గన్ను తీసుకొని దాన్ని కాల్చాడు. పొద్దున్న లేచి చూస్తే అక్కడ షార్ట్ గన్ క్యాట్రిడ్జెస్ మాత్రమే ఉన్నాయి తప్పించి ఎవరికి కూడా ఏమీ కాలేదు. అయితే తర్వాత ఈ ఇంటికి సంబంధించిన ట్యాక్సులు కట్టలేదని చెప్పేసి 1800 సంవత్సరాల యొక్క చివరిలో ఈ ఇంటిని గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పర్సన్ ఏం చెప్పాడంటే తన యొక్క మెయిడ్ కూడా ఆ ఇంట్లో ఒక రూమ్లో స్టే చేసింది. ఆ తర్వాత ఆమె పిచ్చెక్కి చనిపోయిందని చెప్పి అతను చెప్పాడు. అండ్ ఆ తర్వాత ఒక వ్యక్తి ఏం లేదు మీరు కావాలని పుకార్లు పుట్టిస్తున్నారు, అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి ఆ ఆటిక్ రూమ్లో స్టే చేయడానికి ట్రై చేశాడు. దురదృష్టవశాత్తు నెక్స్ట్ డే మార్నింగ్ అతను కూడా చనిపోయాడు. అండ్ అతను చనిపోవడానికి కారణం కూడా విపరీతమైన భయం అని చెప్పి రిపోర్ట్స్లో అయితే వచ్చింది. సో ఖచ్చితంగా ఆ రూమ్లో ఏదో ఒకటైతే ఉంది. అండ్ ఇల్లు మొత్తం కూడా కంప్లీట్గా హాంటెడ్ అనే విషయం అయితే మాత్రం చాలామందికి అర్థమైంది. అండ్ 1887లో ఎవ్వరూ ఇంట్లో ఉండడానికి ఇష్టపడకపోతుంటే హెచ్ఎంఎస్ పెనిలప్ యొక్క సైలర్స్ కొంతమంది ఆ రోజు నైట్ స్టే చేశారు అక్కడ. దురదృష్టవశాత్తు వాళ్ళలో కూడా ఒకరు మరుసటి రోజు పొద్దున చనిపోవడం జరిగింది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నైట్ దేన్నో చూసామని చెప్పి చాలా భయపడి పారిపోయారు. వాళ్ళందరూ కూడా మిస్టర్ మేయర్స్ యొక్క దెయ్యాన్నే చూసామని అయితే చెప్పారు. సో ఖచ్చితంగా ఈ ఇంట్లో దెయ్యాలు అయితే తిరుగుతున్నాయి. అండ్ ఒకటి కాదు రెండు కాదు చాలా తిరుగుతున్నాయి. అయితే తర్వాత ఏమైందంటే 1930లలో దీనికి ఇంత బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చిన తర్వాత మ్యాక్స్ బ్రదర్స్ అనే వాళ్ళు దీన్ని కొనుక్కున్నారు. కానీ వాళ్ళు దీని గురించి బయటికి చెప్పలేదు దీన్ని కొనుగోలు చేసినట్టు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి వెళ్ళిన అత్యంత ఫేమస్ హాంటెడ్ హౌసెస్లో ఒకదాన్ని వాళ్ళు కొన్నామని వాళ్ళు చెప్పుకున్నట్టయితే వాళ్ళకే నెగిటివిటీ కదా. సో అందుకనే వాళ్ళు ఇంకా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. బట్ ఇప్పటికీ కూడా ఆ ఇంటిలో ఆత్మలు అలాగే తిరుగుతున్నాయి. నెంబర్ 5, 1973లో ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ ఉంది. అండ్ దాన్ని సినిమాగా తీస్తే అదొక బ్లాక్ బాస్టర్ మూవీ కూడా అయింది. చాలామంది మనలో ఆ సినిమాని చూసే ఉంటారు కూడా.
అండ్ ఇంకా అదేదో కాదు, ద ఎగ్జార్సిస్ట్. ఇందులో ఒక యంగ్ గర్ల్ని ఒక దెయ్యం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది అండ్ ఎక్సోర్సిజం అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఒక ఇద్దరు ప్రీస్టులు ఆమెలో ఉన్న ఆత్మను బయటికి తీయడానికి ట్రై చేస్తున్న టైంలో ఆమెకు విపరీతమైన టార్చర్ అయితే పెడుతూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఎమిలీ రోజ్ యొక్క కథ ఆధారంగా తీయబడిందని చెప్పి చాలామంది అయితే చెప్తూ ఉంటారు కదా. అయితే ఇంకో కథ కూడా ఉన్నదని చెప్తూ ఉంటారు. 1949లో ఒక 14 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతని పేరు రొలాండో. అతనికి కూడా ఒక దెయ్యం అయితే పట్టింది. దానికి కారణం ఏంటంటే అతను చాలా వైజా బోర్డ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేశాడు. సో ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా డాక్యుమెంటేషన్ చేయబడిన కేసెస్లో ఇతన్ని కూడా ఒకటి, అంటే డెమోనిక్ పొజిషన్కి సంబంధించి. అండ్ ఇతనికి సంబంధించిన కొన్ని ఫుటేజ్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది, బట్ దాన్ని బయటకు రిలీజ్ చేయలేదు. అయితే ఈ రొలాండ్ ఒక ఇంటిలో నివసించేవాడు. ఆ ఇల్లే ఇది అమెరికాలోని సెయింట్ లూయిస్ మిజోరీ అనే ఒక ప్రాంతంలో ఉంది. తన యొక్క వైజా బోర్డ్ సెషన్ అయిపోయిన తర్వాత అతను చాలా వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడంట. అండ్ అంతేకాకుండా ఫర్నిచర్ కూడా ఇంటి లోపల ఆటోమేటిక్గా మూవ్ అయిపోయేది, ఆబ్జెక్ట్స్ ఆటోమేటిక్గా గాల్లో తేలిపోయేవి. ఆ అబ్బాయికి దగ్గరలో ఒక హోలీ వాటర్ జార్ని అయితే పెట్టారు. దాన్ని కూడా ఎవరో కింద పడేసినట్టుగా అదే ఆటోమేటిక్గా కింద పడిపోయి పగిలిపోయింది. అందులో వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. అండ్ అతని యొక్క చర్మం మీద కూడా చాలా రకాల గీతలు, మార్క్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉండేవి. తర్వాత కొంతమంది ప్రీస్టులు వచ్చి ఆ అబ్బాయిని అబ్జర్వ్ చేసి అతన్ని దెయ్యం పట్టిందని అయితే అర్థం చేసుకున్నారు. అండ్ అతని నుంచి ఆ దెయ్యాన్ని బయట తీయడానికి అయితే ట్రై చేశారు. బట్ ఎంత ఎక్సోసిజం చేసినప్పటికీ కూడా అదేది కూడా సాధ్యపడలేదు. కానీ ఫైనల్గా ఒక్కసారి ఒక క్షణం తన యొక్క చేతిని విదిలించాడు రొలాండో. ఆ టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ చెయ్యి వెళ్ళి ప్రీస్ట్ యొక్క చెంప గట్టిగా తాకింది. అండ్ ఆ తర్వాత నుంచి కూడా రొలాండో మొత్తం సెట్ అయిపోయాడు. తర్వాత తన యొక్క కెరీర్ని బాగా బిల్డ్ చేసుకున్నాడు, మంచి ఫాదర్ అయ్యాడు, మంచి గ్రాండ్ ఫాదర్ కూడా అయ్యారు. అండ్ ఆ తర్వాత ఎప్పుడు కూడా పాస్ట్ ఈవెంట్స్ గురించి అతనితో ఎవరు కూడా మాట్లాడలేదు. అండ్ ఆ ఇంట్లో ఉండకుండా అక్కడ నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆ ఇంటిలో బ్యాడ్ లక్ అనేది వస్తుందని వాళ్ళు నమ్మారు. ఆ తర్వాత ఎంతోమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఆ ఇంటిలో ఏముందో తెలుసుకోవడానికి ఆ ఇంటి లోపలికి వెళ్ళి చెక్ చేసినప్పుడు చాలా వరకు కొన్ని అన్నోన్ ఫోర్సులు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. సో వాళ్ళు ఇంకెప్పుడు ఆ ప్రాంతానికి అయితే వెళ్ళలేదు, బట్ ఆ ఇంట్లో దెయ్యం ఉందని అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటిని గోస్ట్ అడ్వెంచర్స్లో ఒక ఎపిసోడ్లో కూడా చూపించడం జరిగింది. సో చాలా హైలీ నాట్ రికమెండబుల్ హౌస్ టు విజిట్. సో గైస్ చూసారు కదా, ఇవి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 మోస్ట్ హాంటెడ్ హౌసెస్. వీటిలో మీకు ఏ కథ చాలా హాంటెడ్గా అనిపించింది, ఏ ఇంటి కథ చాలా భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.